అయినటువంటి యోహాన్ అంటాడు, ఏమంటాడో తెలుసా? మీ జీతాలతో తృప్తి కలిగి ఉండండి. ఉందా తృప్తి? మనకు వచ్చిన జీతంతో తృప్తి ఉంటే ఎందుకు వదలదు. ఆ తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. మన జీతాలతో తృప్తి పడడం. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో తృప్తి ఉండదు. తృప్తి వాళ్ళకి అదంతా నాకు ఎంత లేదు ఏంటి, వాళ్ళు అలా ఉన్నారు నేను ఇలా ఉన్నాను ఏంటి, వాళ్ళు అలా ఉన్నప్పుడు నేను అలాగే ఉండాలి కదా. డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఇతరులతో దయచేసి పోల్చుకోవద్దు. నువ్వు అలా పోల్చుకుంటే ధనవంతుడు ఏ స్థాయిలో ఉన్నాడు, లాజరు ఏ స్థాయిలో ఉన్నాడో మీరు అర్థం చేసుకోండి. లాజరు కురుపులతో బాధపడుతున్నాడు, ధనవంతుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. లాజరు ఇంటి బయట ఉన్నాడు, ధనవంతుడు వాడు ప్యాలెస్ లో ఉన్నాడు. లాజరుకి తినడానికి తిండి లేక ఎంగిలి మీద తింటున్నాడు, బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలు ఏరుకొని తింటున్నాడు. కానీ సమృద్ధి అయిన ఆహారం. కానీ ఎప్పుడైనా కంప్లైంట్ చేశాడా? ఎప్పుడైనా ప్రభువా ధనవంతుడిని అలా పుట్టించావు, నన్నేంటి ఇలా చేసావు? నో కంప్లైంట్స్. సంగుడు వద్దు, గొనుగుడు వద్దు, కంప్లైంట్ చేయొద్దు దయచేసి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన దానితో తృప్తి చెందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 మాట రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13:5 చదువుతారా? ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో ఇవాళ నుంచి నేను తృప్తి కలిగి నేను జీవించి అటువంటి సంతుష్టి సహితమైన దైవ భక్తిని ఈ రోజు నుంచి నేను కలిగి జీవిస్తాను. తీర్మానం చేసుకోవచ్చు కదా. దేవుడు ఎంత మెచ్చుకుంటాడు? నువ్వు సంపాదించుకున్నావు. ఇవాళ నువ్వు సంపాదించుకున్నప్పుడు వచ్చే ఆనందం వేరు. నువ్వు సంపాదించ 27 తండ్రి అయిన దేవుని ఎదుట